రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ధాన్యం పండించిన రైతుల విషయంలో పేదోడు ప్రభుత్వమైన ఈ ఇందిరమ్మ రాజ్యంలో పండించిన ప్రతి ధాన్యపు గింజని ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటది అని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ పౌర సరఫరాల శాఖ మంత్రి వారు అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉమ్మడి జిల్లాలలో ప్రతి ఉమ్మడి జిల్లాకి ఉన్న ఇన్ఛార్జి మంత్రితో పాటు ఒక స్పెషల్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ను కూడా ప్రతి జిల్లాకి కేటాయించి ఏ ఉమ్మడి జిల్లాలో ఏ గ్రామంలో ఏ రైతన్నా ఇబ్బంది పడొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఈరోజు నిర్మల్ జిల్లాకు సంబంధించి 4-5 అంశాలలో గురించి గౌరవ కలెక్టర్ గారు, రెవెన్యూ అధికారులు, వివిధ శాఖ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అధికారులతో చాలా వివరంగా డిస్కషన్ చేయటం జరిగింది. దీంట్లో భాగంగా రెవెన్యూ తప్పకుండా మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ఏదైతే సామాన్య ప్రజలకి ఆ ప్రాంత ప్రజలకి ఇబ్బందికరమైన కార్యక్రమాలు ఈ ప్రభుత్వం ఏమీ చేపట్టదు. ప్రజలకి ఇబ్బందికరమైన కార్యక్రమాలు ఏదైనా ఉంటే అది చాలా దూర ప్రాంతంలో పెట్టుద్ది. ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకోవటానికి ముందు పరిపరి విధాల ఆలోచించి ప్రజలని కష్టపెట్టేదో నష్టపెట్టేదో ఈ పేదోడు ప్రభుత్వము ఎప్పుడూ చేయదు.